పద్మ పురస్కారాలు అందుకున్న వాళ్ళ పేరుకు ముందుకు గాని వెనుకకు గాని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అని జోడించకూడదు. ఎందుకంటే పద్మ పురస్కారాలు అనేది ఒక అవార్డు, బిరుదులు కావు. ఇంకా మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా ఈ 2026లో 131 మందికి వస్తే అందులో 11 మందికి మన తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులు వచ్చింది. వాళ్ళు ఎవరో కూడా మనం ఒక్కొక్కరిగా చూద్దాం. పద్మశ్రీ గ్రహీతలలో మొదటి వారు శ్రీ చంద్రమౌళి గద్దమను గారు. తెలంగాణ వాస్తవ్యులు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి ఎంపికయ్యారు. శ్రీ చంద్రమౌళి గద్దమనువు గారు ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త. ఇతను 34 సంవత్సరాల పాటు DRDOలో పనిచేశారు, ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో. ఇతను కనిపెట్టిన రాకెట్ ఆకాష్, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఈ రాకెట్ వెపన్స్ ని రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఉపయోగించడం జరిగింది. మన భారత జవాన్లకు ఆకాష్ రాకెట్లని అందజేశారు. ఈ వెపన్స్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేయడానికి వెనకాల 34 ఏళ్ల శ్రమ ఉందని అతను చెప్పుకొని వచ్చారు. సార్ చంద్రమౌళి గారు, భారతదేశానికి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది సార్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ.